ధరణి కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కమిటీ సభ్యులు సమీక్షలో పాల్గొన్నారు. ఇప్పటికే ధరణిపై పలుమార్లు సమీక్షలు నిర్వహించింది ధరణి కమిటీ. ధరణికి సంబంధించి 2.5 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇక ధరణిలో మొత్తం 35 సమస్యలను గుర్తించినట్లు తెలుస్తుంది. వాస్తవ భూ రికార్డులకు ధరణిలోని భూ రికార్డులకు తేడాను గుర్తించారు. ప్రభుత్వ భూములు అన్యక్రాంతం అయినట్లు గుర్తించారు. ఇక దేవాదాయ భూధన్ హెచ్ఎండిఏ భూముల రికార్డులో అవకతవకలు జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్లో బీఆర్ఎస్ కి బిగ్ షాక్ తగిలింది. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, ఆ పార్టీ కార్మిక విభాగం స్టేట్ చీఫ్ శోభన్ రెడ్డి రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖను బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు పంపించారు. పార్టీ అనుసరిస్తున్న విధానాలు తమను బాధించాయంటూ లేఖలో పేర్కొన్నారు. ఇక బీఆర్ఎస్ లో ఉద్యమకారులను మనుగడ కరువైందని, కష్టకాలంలో మీతో ఉన్న ఉద్యమకారులకు పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం బాధించదగ్గ విషయం అంటూ లేఖలో తెలియజేశారు. పార్టీ కోసం 24 ఏళ్లుగా పనిచేశామని తెలియజేశారు. కాగా ఇటీవల మోతే శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. వీరు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే వీరు సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారని తెలుస్తుంది. సిద్దిపేట జిల్లాలో నకిలీ విత్తనాలు కలకలం రేపుతున్నాయి. హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన నకిలీ విత్తనాలను సిద్దిపేట టాస్క్ ఫోర్స్ స్వాధీనం చేసుకుంది. మహమ్మదాపూర్లోని నకిలీ విత్తనాలు అమ్ముతున్నారన్న సమాచారంతోనే టాస్క్ ఫోర్స్ పోలీసుల అధికారులు కలిసి ఓ ఇంట్లో సోదాలు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా 50 కేజీలు ఉన్న 29 బ్యాగులను పట్టుకున్నారు. కంపెనీ పేరు లేకుండా నకిలీ విత్తనాలు సంచుల్లో పెట్టి నిల్వ ఉంచినట్లు గుర్తించారు. మొత్తం 1450 కిలోల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక వాటి విలువ సుమారు 35 లక్షలు ఉంటుందని పోలీసులు తెలియజేశారు. నకిలీ పత్తి విత్తనాల ముఠా పరారులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి కోసం గాలిస్తున్నామన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో 25 కోట్లతో నిర్మిస్తున్న 4 కోర్టు కాంప్లెక్స్ భవనాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధే శంకుస్థాపన చేశారు. కక్షదారులు సూర్యాపేట, నల్గొండ ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే సమస్యలు పరిష్కరించుకోవచ్చని చెప్పారు. కుటుంబ సమస్యలకు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా అందుబాటులోనే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. సంవత్సర కాలంలోనే కోర్టు నూతన భవనం నిర్మాణం పూర్తి చేయాలని తెలియజేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ప్రభుత్వ అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ ఎస్పీలు ఘన స్వాగతం పలికారు. నూతనంగా ఏర్పాటు చేసిన సీనియర్ సివిల్ జడ్జ్ కమ్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జ్ కోర్టు మరియు 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ అడిషనల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు సేవలు జస్టిస్ వినోద్ కుమార్, జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ విజయసేన రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. అనంతపురం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రజ్ఞతో తెలుగు తమ్ముళ్లు భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే ఉన్నం కార్యాలయంలో ఫ్లెక్సీలు చింపేశారు, రచ్చరచ్చ చేశారు. తమ మనోభావాలు తెలుసుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి క్యాంపు కార్యాలయంలో టీడీపీ జెండాలు ఫ్లెక్సీలు చింపేశారు. డబ్బుకు అమ్ముడుపోయావంటూ చంద్రబాబుపై మండిపడుతున్నారు. గత 40 ఏళ్లుగా టీడీపీ జెండా మోసి పార్టీ కోసం మహానిశలు కష్టపడిన ఫలితం లేకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నం ఫ్యామిలీకి టికెట్ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు డబ్బుకి లొంగిపోయారంటూ ఆరోపణలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పవన్ ని చూస్తే జాలిస్తుందంటూ ఎద్దేవా చేశారు. ఇక రాజకీయ పార్టీని నడిపే లక్షణాలు పవన్ కి లేవన్నారు. అత్యంత దయానీయ స్థితిలో పవన్ ఉన్నారన్నారు. అలాగే పవన్ పోటీ చేసే 24 సీట్లలో కూడా చంద్రబాబు అభ్యర్థులే ఉంటారని సజ్జల చెప్పారు. గత ఎన్నికల్లో పవన్ 2 చోట్ల ఓడిపోయారని, తాను పోటీ చేసే స్థానంపై కూడా పవన్ కి క్లారిటీ లేదన్నారు. చంద్రబాబు ఎక్కడ పోటీ చేయమంటే పవన్ అక్కడ పోటీ చేస్తారేమో, పవన్ అభిమానులంతా ఒక్కసారి ఆలోచించాలని సజ్జల వ్యాఖ్యానించారు. వైసీపీ 2 రోజుల్లో మేనిఫెస్టో ప్రకటిస్తుందని రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి అన్నారు. అంతేకాకుండా సిద్ధం సభలు ముగిసిన వెంటనే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఉన్నవారు పార్టీ సమన్వయకర్తలేనని, ఫైనల్ లిస్టులో ఎవరు ఉంటే వారి అభ్యర్థులని చెప్పారు. రాజ్యసభలో విజయమే అన్న చట్టసభల్లో రిపీట్ అవుతుందని వైవి సుబ్బారెడ్డి జోసెఫ్ చెప్పారు. వైసీపీ 175 సీట్లను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక సిద్ధం సభలు విజయవంతంగా జరిగాయని అన్నారు. టీడీపీకి అభ్యర్థులు దొరకడం లేదని చెప్పారు. వారికి 30 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు లేరని చెప్పారు. అలాగే 24 సీట్లతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సరిపెట్టుకున్నారని చెప్పారు. తమ అభ్యర్థుల మార్పు గెలుపు కోసమేనని చెప్పారు. కాంగ్రెస్ కి మనుగడ లేదన్నారు. అసంతృప్తులు పార్టీలోకి వస్తే ఆ నియోజకవర్గాలు పరిస్థితులను బట్టి ఆలోచిస్తామని చెప్పారు.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయి. ఇప్పటికే వైసీపీ 65 స్థానాలకు 7 విడతల్లో ఇన్ఛార్జీలను ప్రకటించగా టీడీపీ, జనసేన కూటమి ఏకంగా 99 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించాయి. ఇందులో 94 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, 5 స్థానాల్లో జనసేన అభ్యర్థులను ప్రకటించాయి. 24 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాలలో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన జనసేన 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. టీడీపీ, జనసేన ఉమ్మడిగా ప్రకటించిన తొలి జాబితాలో అనూహ్యంగా కొంతమంది సీనియర్లకు చోటు దక్కకపోగా ఊహించని విధంగా కొంతమంది జాబితాలో స్థానం సంపాదించుకున్నారు. రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వైసీపీకి రాజీనామా చేయనున్నారు. తాను నేడు రేపు రాజీనామా చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 28న తాడపల్లిగూడెం టీడీపీ జనసేన సభలో పాల్గొంటానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కూటమి తరపునే బరిలో ఉంటానని వ్యాఖ్యానించారు. ఏ పార్టీ నుంచి పోటీ చేసేది త్వరలోనే వెల్లడిస్తానన్నారు. చైనాలో ఒకేసారి 100 కార్లు ఢీకొట్టుకున్నాయి. చైనాలోని సుజౌ నగరంలోని ఎక్స్ప్రెస్ హైవేలో 100కు పైగా కార్లు ఒకదానికొకటి ఢీకొన్న ఘటన చోటు చేసుకుంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో రోడ్డు ప్రయాణాలకు ఇబ్బందికరంగా మారినట్టు తెలుస్తుంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, కానీ కార్లన్నీ నుజ్జునుజ్జయ్యాయి. ఈ రోడ్డుపై అస్తవ్యస్తంగా పడి ఉన్న కార్ల దృశ్యం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. హైదరాబాద్ లో నూతన మెట్రో మార్గాలకు త్వరలో ప్రభుత్వం శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో భవన నిర్మాణ అనుమతుల దస్త్రాలు కనిపించడం లేదని, అనుమతులు ఆన్లైన్లకు సక్రమంగా ఇవ్వడం లేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయి అధికారులు ఇష్టానుసారం అనుమతులు మంజూరు చేస్తున్నారని తెలియజేశారు. 15 రోజుల్లో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీలో విజిలెన్స్ సోదాలు జరుగుతాయని, ఇష్టానుసారం వ్యవహరిస్తే అధికారులందరి ఇంటికి వెళ్లాల్సిందేనన్నారు. ఆన్లైన్లో లేకుండా ఇచ్చిన అనుమతుల జాబితా సిద్ధం చేయాలంటూ అధికారులను ఆదేశించారు. అలాగే జీహెచ్ఎంసీ పరిధిలో గ్రూప్ 1 అధికారులు కమిషనర్లుగా ఉండాలని స్పష్టం చేశారు. కొత్త కార్పొరేషన్లకు ఐఏఎస్ అధికారులను కమిషనర్గా నియమించి హైదరాబాద్లోని విలువైన ప్రభుత్వ ఆస్తుల జాబితాను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేయాలన్నారు. భారత ఇమిగ్రేషన్ డేటాను చైనా హ్యాకర్లు హ్యాకింగ్ చేశారు. చైనాకు చెందిన హ్యాకింగ్ ముఠాలు విదేశీ ప్రభుత్వాలు, సంస్థలపై భారీ సైబర్ దాడులకు పాల్పడుతున్నారు. భారత్తో సహా పలు దేశాల నుంచి కీలక సమాచారాన్ని సేకరించినట్లు వార్తలు రావడం తీవ్ర కలకలం రేపుతుంది. చైనా ప్రభుత్వం మద్దతున్న ఓ హ్యాకింగ్ సంస్థకు చెందిన కీలక పత్రాలు ఇటీవల లీక్ అయ్యాయి. ఆ డాక్యుమెంట్లో విదేశీ ప్రభుత్వాలు, కంపెనీలు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఈ హ్యాకర్లు భారీ సైబర్ దాడులకు పాల్పడినట్లు అందులో పేర్కొంది. మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్ కు చెందిన సాఫ్ట్వేర్ వ్యవస్థల్లో లోపాలను ఉపయోగించుకుని వారు ఈ దాడులకు పాల్పడుతున్నారు. ఈ లీక్ అయిన పత్రాలు షాంఘై కేంద్రంగా పనిచేస్తున్న ఐసున్ అనే కంపెనీకి చెందినవని వాషింగ్టన్ ఓ పోస్ట్ ద్వారా తెలియజేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను 41A నిందితురాలుగా సీబీఐ చేర్చింది. లిక్కర్ కేసులో ఏడాది గ్యాప్ తర్వాత ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసి నిందితురాలుగా పేర్కొనడం కలకలం రేపుతుంది. గతంలో ఇంటికొచ్చి స్టేట్మెంట్ తీసుకున్న సీబీఐ ఈ 26న ఢిల్లీకి విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది. 2022 డిసెంబర్లో కవితను తన ఇంటికి వచ్చి 160 సిఆర్పీసీ కింద సీబీఐ ప్రశ్నించింది. ఇప్పటికే ఈ కేసులో 3 సార్లు కవితను ఈడీ విచారించింది. లిక్కర్ కేసులో కీలక నిందితులు అప్రూవర్గా మారడంతో వారి స్టేట్మెంట్స్ ఆధారంగా కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. లిక్కర్ కేసులో నిందితులు మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డితో పాటు కవిత, ఢిల్లీ పీఏ అశోక్ కౌశిక్ అప్రూవర్గా మారడంతో కేసు కీలక మలుపు తిరిగింది. పీఏ అశోక్ జడ్జి ముందు సంచలన విషయాలు చెప్పడంతో లిక్కర్ కేసులో పలువురికి ముడుపులు అందించినట్లు అంగీకరించాడు.